విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. మా ప్రభుత్వం మొత్తం 27.39 లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనిలో 4.93 లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడుతోంది. ఇమాంలు, మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన 90 కోట్ల రూపాయలను 1 సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని 15,000 రూపాయల చొప్పున చెల్లించాం. నిర్వీర్యమైన వక్ఫ్ బోర్డుని పునరుద్ధరించాం. మద్యం లైసెన్సుల్లో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకు 10,000 మరియు అర్చకులకు కనీస గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాం. ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్